హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మాబా. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒక అద్భుతమైన రీతిలో శ్రేయస్ అయ్యర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ భారీగా స్కోర్ 240+ స్కోర్ బోర్డు మీద పెట్టినప్పటికీ వాళ్ళ బౌలర్స్ ఏదైతే అభిషేక్ శర్మని కట్టడి చేయలేకపోయారో ఆ కట్టడి చేయలేకపోవడం ద్వారా చేజేతుల ఒక మంచి మ్యాచ్ని మంచి విక్టరీని అయితే వాళ్ళు అతి త్వరగానే వదులుకున్నారు. ఇటువైపు కేకేఆర్ అద్భుతమైన రీతిలో వాళ్ళ స్పిన్నర్స్ సునీల్ నారాయణ కానీ, అదేవిధంగా వరుణ్ చక్రవర్తి, అదేవిధంగా వాళ్ళ పేస్ బౌలర్స్ హర్షిత్ రాణా, అదేవిధంగా వైభవ్, వీళ్ళందరూ కూడా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ని వాళ్ళ కోటాలోనే కేవలం 103 రన్స్కి కట్టడి చేసేసి, అది కూడా అతి త్వరగానే వాళ్ళు ఒక 14 అవర్స్ లోపలనే ఆ పరుగుల్ని చేజింగ్ చేసేసి ఒక అద్భుతమైన విక్టరీతో వస్తుంది కేకేఆర్. ఇక్కడ పంజాబ్ మాత్రం ఓకే, ఏంటి మనం ఇంతగానం పరుగులు కొట్టినా విక్టరీ రాలేదు అనే నిరాశలో ఉంటారు. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ కూడా ఒక అద్భుతమైన బ్యాటింగ్ అప్రోచ్తో వస్తూ ఉన్నాడు. ఈ సీజన్ మొత్తం కూడా మంచి బ్యాటింగ్ టచ్లో ఉన్నాడు. అదే టచ్లో హైదరాబాద్తో లాస్ట్ మ్యాచ్లో భారీగా పరుగులు చేసినప్పటికీ ఆ మ్యాచ్ ఓటమి అనేది అతనికి నిరాశ కలగజేస్తుంది. ఆ నిరాశ నుంచి ఎలా తేరుకుంటారు అనే దానిపైనే ఉంది. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ పంజాబ్ బ్యాటర్స్కి కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్కి మధ్య మ్యాచ్ జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు బ్యాటింగ్ పరంగా తీసుకుంటే కొంచెం పంజాబ్ కింగ్స్ అప్పర్ హ్యాండ్లో ఉందని చెప్పొచ్చు కోల్కతా కంటే కూడా. కోల్కతాలో బిగ్ హిట్టర్స్ ఉన్నారు, మంచి ఫినిషర్స్ ఉన్నారు. స్టార్టింగ్లో ఓపెనర్ సునీల్ నారాయణ రూపంలో మంచి ఒక ఓపెనర్ ఉన్నాడు. వీళ్ళంతా ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కాస్త బెటర్గా ఉంది. కాస్త ఆ హిట్టింగ్ టెంపో అనేది పంజాబ్లో కాస్త బెటర్గా చూపిస్తున్నారు. ప్రభు సిమ్రాన్ కూడా అద్భుతమైన రీతిలో వీళ్ళకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటువైపు శ్రేయస్ అయ్యర్ మంచి టచ్లో ఉన్నాడు. అవసరమైనప్పుడు స్టెయినిస్ నుంచి కూడా కొన్ని పరుగులు వస్తాయి. ప్రియాంష్ ఆర్య అతడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. చెన్నై మీద ఒక సెంచరీ తర్వాత ఆ తర్వాత మ్యాచ్లో హైదరాబాద్ మీద కూడా మంచి ఒక చిన్న క్యామియల్ నాక్ ఆడాడు. కాబట్టి పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్కి కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్కి మధ్య మ్యాచ్ ఉండబోతుంది. ఇది వీళ్ళు పంజాబ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి హోమ్ గ్రౌండ్లో మరి పూర్తి స్థాయి బ్యాటింగ్ పిచ్ వస్తుందా, లేదంటే కాస్త టర్నింగ్ వచ్చే పిచ్ వస్తుందా. టర్నింగ్ దొరికిందంటే ఇక్కడ వీళ్ళు మాయాజాలం చేసేటటువంటి కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ మాయాజాలం వైపు వెళ్లకుండా ఓకే బ్యాటింగ్ మంచి ఫ్లాట్ వికెట్ తీసుకుందాం, ఆ వికెట్ మీద శుభ్రంగా కొడదాం. అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు, ప్రియాంశ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, ప్రభు సిమ్రాన్ అవసరమైనప్పుడు స్టార్టింగ్లోనే ధనాధన్ హిట్టింగ్ ఇస్తున్నాడు అని ఆ అప్రోచ్లో వెళ్తారా. లేదు కాస్త మేము మా వైపు కూడా స్పిన్నర్స్ ఉన్నారు, గ్లాన్ మ్యాక్స్వెల్ లాంటి పార్ట్ టైం స్పిన్నర్స్తో పాటు చాహల్ లాంటి లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు, వికెట్స్ కవర్ చేద్దాం. స్టార్టింగ్లోనే హర్షదీప్ ఉన్నాడు, అతడు స్వింగ్తో అతడు కట్టడి చేస్తాడు అని కాస్త ఏమైనా బౌలర్స్కి ఫ్రెండ్లీగా ఉండే పిచ్, స్పిన్నర్స్కి ఫ్రెండ్లీగా ఉండే పిచ్ ఏమైనా అలాంటి ట్రాక్ని రెడీ చేసుకుంటారా చూడాలి. కోల్కతా నైట్ రైడర్స్కి ప్రజెంట్లీ వాళ్ళు ఆడుతున్న సిచ్యువేషన్లో అయితే లాస్ట్ మ్యాచెస్ చెన్నై సూపర్ కింగ్స్తో చూసిన తర్వాత వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ లేవు అనే విధంగా వాళ్ళ బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ చూస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ మిగతా జట్లకు స్వదేశీ బౌలింగ్ లైనప్ అంత బెటర్గా లేదు, కానీ కోల్కతా నైట్ రైడర్స్కి ముగ్గురు బౌలర్స్ కూడా ఇండియన్ బౌలర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. హర్షిత్ రాణా కాస్త పరుగులకు వెళ్తున్నప్పటికీ వికెట్స్ అవసరమైనప్పుడు వికెట్స్ ఖచ్చితంగా తీస్తున్నాడు. వైభవ్ అరోరా అతను కూడా అద్భుతంగా వేస్తున్నాడు. ఇక మాయాజాలం చేస్తూ మంత్రం చేస్తూ స్పిన్లో ఇంకా నాకు ఎదురు లేదు అన్నట్టుగా వరుణ్ చక్రవర్తి పరుగులు ఇవ్వట్లేదు పిసినారిగా, అదేవిధంగా వికెట్లు తీస్తున్నాడు అవసరమైనప్పుడు. ఇక సునీల్ నారాయణ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అతడు బ్యాటింగ్లో రాణిస్తున్నాడు, ఓపెనర్గా వచ్చేసి ఇటు బౌలింగ్లో రాణిస్తున్నాడు. అద్భుతమైన రీతిలో తన నుంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. కాబట్టి పంజాబ్ బ్యాటర్స్ ఈ స్పిన్నర్స్ని మిడిల్ ఓవర్స్లో ప్రియాంశ్ కానీ అదేవిధంగా అయ్యర్ కానీ ఏ విధంగా అటాక్ చేస్తారు అనే దానిపైనే వీళ్ళ విజయ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా స్పిన్ని అద్భుతంగా ఆడతాడు శ్రేయస్ అయ్యర్. అదే రీతిలో ప్రియాంశ్ కూడా అద్భుతమైన రీతిలో లెఫ్ట్ హ్యాండర్ అయినప్పటికీ స్పిన్నర్స్ని అద్భుతంగా ఆడుతున్నాడు, పేసర్స్ని అంతే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. కాబట్టి వీళ్ళు ఈ రసూల్ని వీళ్ళంతా హైట్ వేసే బౌన్సర్స్ కానీ అదేవిధంగా హర్షిత్ రాణా కూడా మిడిల్ ఓవర్స్లో
వచ్చినప్పుడు లేదంటే స్టార్టింగ్ ఓవర్స్ లో వచ్చినప్పుడు ఆ బౌన్సర్స్ వేస్తూ కాస్త స్ట్రగుల్ చేస్తున్నాడు. అవసరమైనప్పుడల్లా షార్ట్ పిచ్ బంతులు వేస్తూ వికెట్స్ రాబడుతున్నాడు కాబట్టి అవన్నీ ఎదుర్కొంటూ మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ ని ఎదుర్కొంటూ ఎలా రాణిస్తారు అని దానిపైన మ్యాచ్ ప్రభావం అయితే ఉంటుంది. మరి చూడాలి. పంజాబ్ కింగ్స్ వాళ్ళ గత మ్యాచ్ లో భారీగా పరుగులు సాధించినప్పటికీ మ్యాచ్ ను ఓటమి చూశారు కాబట్టి ఆ ఓటమి నుంచి తేరుకొని ఇక్కడ కూడా భారీగా పరుగులు కొడతారా, లేదు అంటే లాస్ట్ మ్యాచ్ లోనే కోల్కతా నైట్ రైడర్స్ చెన్నైని ఏ, త్వరగానే కట్టడి చేసి ఆ 103 రన్స్ కి కట్టడి చేసినట్టుగా వీళ్ళు ఇక్కడ పంజాబ్ ని కూడా కట్టడి చేస్తారా, అయ్యర్ ప్రియాన్స్ ని ముక్కుతాడేసి ఆపేస్తారా లేదా అనేది చూడాలి. మరి ఈ మ్యాచ్ లో బౌలర్స్ వర్సెస్ బ్యాటర్స్ అయితే మ్యాచ్ జరగబోతుందనే చెప్పాలి. చూద్దాం ఈ మ్యాచ్ లో విక్టరీ ఎవరి వైపు వెళ్తుందో.